పౌలు ఇటలీ దేశానికి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి 11 రోజుల వరకు అలల చేత కొట్టబెడతా ఉంటుంది. సూర్యచంద్ర నక్షత్రాలు కనపడవు, ఏ వెలుగు లేనప్పుడు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడి దర్శనం ఏం చెప్తాడంటే, ఓడకే కానీ దానిలో ఉన్న ఎవరికి ప్రాణహాని జరగదని ప్రభు బయలుపరుస్తారు. కాబట్టి ఉపవాస ప్రార్థన వల్ల దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకున్నాడు. పేతురు కూడా సీమోను పేతురుతో వేసే అంటాడు, ఓడ లోపలికి పడవలోనికి పోనిచ్చి వల వేయమన్నప్పుడు ప్రభు రాత్రి అంతా ప్రయాసపడ్డాను, కానీ నీ మాట చెప్పున వల వేస్తానన్నప్పుడు రుణాంతల ఫలితాన్ని పొందుకున్నాడు. కాబట్టి మన పరిస్థితులు ప్రాణ సంకట పరిస్థితులు ఉండొచ్చు, ఎంతో కాలం నుంచి మనం విడుదల పొందకపోవచ్చు. ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే తన శరీరాన్ని ఆశ్రయించుకుంటున్నావేమో, లేకపోతే ఇతరులను ఆశ్రయిస్తున్నావు. నీ సమస్యలో నుంచి తల్లిదండ్రుల మీద కానీ సహోదరుల మీద ఇతరుల మీద ఆధారపడే కన్నా ముందుగా ప్రభువు కానీ వాళ్ళు సమర్పించినట్లు సమర్పిస్తే మనల్ని తప్పగా ప్రభు మనకి విడుదల చేస్తారు.